శ్రీ గురుభ్యో నమ. శ్రీ సాయి సన్నిధి దాదాసాహెబ్ ఖాపర్దే రెండవ భాగం. ఇంతకుముందు గమనించినట్లు కాకా దీక్షిత్, బాలకరామ్, మాన్కర్ల పూర్వజన్మ సంస్కారం ఒకలాగా ఉంటే ఖాపర్దే సంస్కారం మరొకలాగా ఉన్నది. ఇతడు నిస్వార్థమైన దేశసేవనే సాధనగా కొనసాగించి తన కర్తవ్యం పూర్తయ్యేలోగా అట్టి త్యాగాగ్నిలో తనలోని ఇతర వాసనలను నశింపజేసుకోవడానికి ప్రయత్నించాలని సాయి భావం. ఆ మార్గంలో మరింత ముందుకు వెళ్ళిన వారే బాలగంగాధర తిలక్. అంటే ఖాపర్దే చేత నిష్కామకర్మ చేయించారు సాయి. తమ ప్రత్యక్ష సన్నిధిలో అతడు తొలగించుకోలేకపోయిన వాసనలను అతడట్టి కర్మయోగంతో జయించాలి. అందుకే బాబాను మరింత శ్రద్ధగా సేవించుకున్న వారందరికీ వారి మహాసమాధి తర్వాత కూడా ఆయన కృప ఎన్నోసార్లు బలంగా అనుభవం అవుతున్నా అతడికి మాత్రం అట్టి అనుభవాలేవి కలిగినట్లు ఒక్క సూచన కూడా లేదు. బాలగంగాధర్ తిలక్ వంటి ప్రజానాయకుణ్ణి ఆ సద్గురు సన్నిధికి తీసుకురావడానికి మాత్రమే అతడు బాబాకి ఎక్కువగా ఉపయోగపడ్డట్లు తోస్తుంది. అతడి కంటే తిలక్ మహాశయుడే ఆ ఒక్క దర్శనం చేత ఎక్కువ మేలు పొందినట్లు తోస్తుంది. ఒక భక్తుడు తిలక్ వ్రాసిన గీతారహస్యం అనే గ్రంథం తీసుకొని బాబా వద్దకు వచ్చాడు. బాబా దానిని తీసుకొని కొన్ని పుటలు తిరగవేసి దానిని తిరిగి అతడికి ప్రసాదించి, దీనిని ఎప్పుడు చదువుకుంటుండు, నీకెంతో మేలు జరుగుతుంది అన్నారు. ఆయన భగవదవతారమైనందువలన తెల్ల ప్రభుత్వాధికారుల హృదయాలను కూడా మన దేశ ప్రజల శ్రేయస్సుకు తగిన రీతిన మలచగలరన్న విశ్వాసంతోనే ఆయన్ను తిలక్ దర్శించాడు. దేశ స్వాతంత్రం సాధించడానికి తాను అనుసరిస్తున్న పద్ధతి సరి అయినదవునో కాదో తెలుసుకోవాలని కూడా అతడు ఆయనను దర్శించాడు. ఖాపర్దే భార్య మనూతాయికి కూడా బాబా పట్ల ఎంతో భక్తి. ఆమె నిత్యము మసీదులో ఆయనకు నైవేద్యం ఇచ్చాక కానీ భోజనం చేసేది కాదు. అందుకే ఆమె పట్ల ఆయనకంత ప్రేమ. మార్చి 4, 1912 ఖాపర్దే నా భార్య సాయి సాహెబ్ పూజకు ఆలస్యంగా వెళ్ళింది. అయినప్పటికీ ఆయన భోజనం కూడా చేయకుండా వేచి ఉండి ఆమెను పూజ చేసుకొనిచ్చారు అని తన డైరీలో వ్రాసుకున్నాడు. ఆమె మొత్తం మీద షిరిడీలో 7 మాసాలకు పైగా గడిపింది. అంతకు ముందు తర్వాత కూడా ఆమె మహా ఇల్లాలుగా స్వధర్మం పాటించింది. ఇంట్లో పిల్లలను మినహాయించినా సగటున నిత్యం వారింట్లో 50 మంది దాకా ఉండేవారు. వారిద్దరూ 3 కొడుకులు, కోడళ్ళు, సుమారు 15 మంది దాకా చదువుకునే విద్యార్థులు, 2 వంటవాళ్ళు, వాళ్ళ భార్యలు, 2 గుమస్తాలు, గుర్రాలను సంరక్షించే వాళ్ళు 8 మంది, ఎద్దుల బండ్లను తోలేవాళ్ళిద్దరూ, 1 పశువుల కాపరి, 2 పనిగత్తెలు, సగటున నిత్యము 3 అతిథులు. అయినప్పటికీ పిల్లలందరికీ ఆమె స్వయంగా వంట చేసి వారి పనులన్నీ తానే చూసుకునేది. ఒకసారి వారింట్లో ఉండి చదువుకుంటున్న నీల్కారి అను విద్యార్థికి తొడపై గడ్డలేచి తీవ్రమైన జ్వరం వస్తే 2 మాసాల ఆసుపత్రిలో ఉన్నాడు. నిత్యము లక్ష్మీబాయి అతడికి భోజనం స్వయంగా ఆసుపత్రికి తీసుకెళ్లి పెట్టేది. నా స్వంత తల్లి కూడా చేయలేనంతగా ఆమె సేవ చేసింది, లేకుంటే నేను చనిపోయేవాణ్ణి అని అతడు అంటుండేవాడు. ఇలాంటి సంఘటనలు ఆమె జీవితంలో ఎన్నో. బాలకృష్ణ లేలే అను ఒక మిత్రుని భార్య గర్భిణీగా ఉండగా ఆమె కోరికలను అనుసరించి వంట చేసి పెట్టడమే గాక ఆమెకు కొత్త బట్టలు కట్టించి సీమంతం జరిపించింది లక్ష్మీబాయి. ఆమెకు నాటు వైద్యం కూడా వచ్చు. ఆ ప్రాంతంలో కామెర్లు వచ్చిన వాళ్ళంతా ఆమె దగ్గర మందు తీసుకుని స్వస్థులయ్యేవారు. ఈ దంపతులు ఇంత వైభవం అనుభవించేవారు కనుకనే బాబా షిరిడీలో కాకా దీక్షితును ఖాపర్దేకు 200 రూపాయలు ఇవ్వమని చెప్పినప్పుడు అట్టి దుస్థితికి వచ్చినందుకు అతని అభిమానం అంతగా దెబ్బతిన్నది. సాయి అనుగ్రహాన్ని ఇంతగా పొందిన మనూతాయి ఆరోగ్యం 1928లో క్షీణించన ఆరంభించి జ్వరము, ఉబ్బసము, మోకాళ్ల నొప్పితో బాధపడి చివరకు లేచి తిరగలేకపోయింది. ఏప్రిల్ చివరకు మందులు కూడా పనిచేయడం మానేశాయి. జరగనున్నది స్ఫురించిగాబోలు. జూలై 11, 1928 ఆమె కుటుంబం అంతటితో కలిసి ఫోటో తీయించుకున్నది. అటు తర్వాత ఒకరోజు జరిగిన సన్నివేశాన్ని ఖాపర్దే ఇలా వ్రాసుకున్నాడు. నేను సంధ్యావందనం చేసుకుంటుండగా నా భార్య వచ్చి దేవతామూర్తిని పూజించినట్లు నన్ను పూజించింది. నేను ఆశ్చర్యపోయి, ఈరోజు ఇలా చేస్తున్నావేమి అని అడిగాను. ఆమె, నేను ప్రశాంతంగా ఈ లోకాన్ని విడిచిపోదలిచాను అన్నది. భగవంతుడిపై విశ్వాసంతో ఆయన సంకల్పాన్ని సంతోషంగా స్వీకరించమని మాత్రం చెప్పాను. అటు తర్వాత 8 రోజులకు అనగా జూలై 20, 1928 జరిగినది అతడు ఇలా వ్రాశాడు. నా భార్యను చూడటానికి నేను మేడ మీద నుండి కిందకి వెళ్ళాను. ఆమె రాత్రి బాధకు నొప్పులు ఎక్కువ ఉన్నట్లు ఉన్నాయి, కానీ ఆమె ఎంతో ప్రశాంతంగా ధైర్యంగా ఉన్నది. మా పెద్దబ్బాయి చేసిన సూచనను అనుసరించి అందరము త్వరగా స్నానం చేసి ఇంట్లో ఉన్నదేదో కొద్దిగా తిని ఆమె పడక ప్రక్కనే కనిపెట్టుకుని కూర్చున్నాం. ఆమెను తన గదిలో నుండి తీసుకువచ్చి మా పూజ గది ఎదురుగా వసారాలో పడుకోబెట్టాము.
ఆమె శ్వాస అంతకంతకు కష్టమవుతున్నప్పటికీ ఆమె ధైర్యంగా ప్రశాంతంగా మధ్యాహ్నం 3:14 కన్నుమూసింది. మొదట నేను దుఃఖం ఆపుకోలేకపోయాను గాని చివరకు నిగ్రహించుకున్నాను. నేను జీవించి ఉండగానే ఆమె పోయినందుకు ఆమె ఎంతో అదృష్టవంతురాలని అందరూ ప్రశంసించారు. ఆమె దేహాన్ని దహనం చేసి తిరిగి వచ్చాక మా అబ్బాయి చెబితే నాకు తెలిసింది. ఆమె కొద్ది వారాల క్రిందటనే తన ఆభరణాలు, గుడ్డలు తన కోడలకు పంచివేసి అందరినీ ఆశీర్వదించిందట. ఆమెకు తన గురుదర్శనం కూడా అయ్యిందట. కనుక తాను చనిపోతానని ఆమెకు ఖచ్చితంగా తెలిసినన్నమాట. ఆమె మందు కోసం అడగలేదు, తన జబ్బు తగ్గాలని ఆతురపడనూ లేదు. ఎంతో సంతోషంగా చనిపోయింది. ఇప్పుడు కూడా ఆమె ఎంతో ఆనందంగా ఉన్నదన్న విషయంలో నాకెట్టి సందేహమూ లేదు. కాపర్దే మరియు బాలగంగాధర తిలక్లను తమ వద్దకు రప్పించుకొనడం, నాటి ప్రఖ్యాత నాయకుడైన శంకరన్ నాయర్ హృదయాన్ని ఆకట్టుకొనడం ద్వారా శ్రీ సాయినాథుడు నిష్కామమైన దేశసేవ ద్వారా వారికి ఆత్మవికాసం కలిగించడమేగాక దేశ భవిష్యత్తును కూడా తమ సూక్ష్మమైన రీతిన ఒక ప్రత్యేకమైన లక్ష్యం వైపుకు నడిపిస్తున్నారన్నది నిస్సంశయం. మన ప్రజల్లో తగిన నైతిక పరివర్తన కలిగాకనే దేశానికి స్వాతంత్రం రావాలన్నది ఆయన సంకల్పమని తోస్తుంది. అటు తర్వాత చరిత్ర దానినే నిరూపిస్తున్నది. అయితే ఇదెంతో కష్టతరమైన పని అని సాయి ముందుగానే చెప్పినట్లు కాపర్దేవ్ రాసుకున్న సిరిడీ డైరీ నుండి తర్వాత ఉటంకించిన పుటల్లో చూస్తాము. మానవులలో నైతిక పరివర్తన ఒక్కసారిగా జరిగే పని కాదు. నిత్యము భావితరాల వారు జన్మకొస్తూనే ఉంటారు. కనుక తరతరాలుగా కొనసాగవలసిన బృహత్తర కార్యమిది. అందుకే శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ సాయిబాబా, శ్రీ అక్కలకోట స్వామి వంటి అనేక మంది మహనీయులుగా అవతరించారు. వీరందరూ వారు మహాసమాధి చెందాక కూడా నిత్య జాగరూకులై ఎందరో భక్తులను సన్మార్గంలోకి ఆకర్షిస్తున్నారు. మధ్యయుగంలో వలె నైతిక పరివర్తన, ఆత్మవికాసములన్నవి కేవలం కొందరు భక్తుల యొక్క విఘ్నుల యొక్క వ్యక్తిత్వంపై ఆధారపడినది కాదని వేద ఋషులు గుర్తించినట్లు అవి కూడా ఒకానొక నిర్దిష్టమైన సిద్ధాంతం ప్రకారం పొందదగినవని శ్రీ సాయిబాబా మొదలైన దత్తావతారులు లోకానికి చూపారు. ఈ సిద్ధాంతంలో శ్రీ గురు చరిత్ర పారాయణతో పాటు మన పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరించి మన హృదయాన్ని ఆకట్టుకున్న దత్తావతార పురుషుని చరిత్ర, ఆ క్షేత్ర సందర్శనం ప్రధాన అంశాలు అవుతాయి. ఈ రీతిన మాత్రమే కేవలం కీర్తి, ధన వ్యామోహాలతో ఆత్మజ్ఞానం పొందకనే గురుత్వం వహించి కలిధర్మానికి దోహదం చేసే నకిలీ గురువుల బాధల నుండి మానవాళిని తప్పించి నిర్దుష్టము, నిస్సందేహము అయిన రీతిన నైతిక పరివర్తనము, ఆత్మవికాసము సాధించుకొనవచ్చని ఈ భక్తుల చరిత్రలు నిరూపిస్తాయి. ముందు ముందు స్వామి వివేకానంద, అరవింద యోగి మొదలైన వారు గుర్తించినట్లు మానవజాతి యొక్క ఆత్మవికాసం ఇతర దేశాలలో కూడా కొనసాగడానికి మన దేశంలో దృఢపడటం ఎంతో అవసరం. అందుకే ఇన్ని రూపాలలో దత్తస్వామి అలనాడు మన దేశంలో అవతరించారు. ఇందులో మన దేశం స్వాతంత్రం సాధించుకొనడం ఒక భాగం. ఆ విషయం దృష్టిలో ఉంచుకునే సాయి కూడా తమ కార్యం కొనసాగించారు. ఇందుకొక చక్కని ఆధారం కూడా ఉన్నది. ఆయన మాట్లాడిన ప్రతి మాట ఆయన సేవకుడు అబ్దుల్లా వ్రాసుకున్నాడు. దాన్ని ఆమూలాగ్రం పరిశీలించిన శ్రీ బివి నరసింహస్వామి 2 చిత్రమైన అంశాలు రాశారు. భగవంతుని అవతారాలలో బాబా ఒకరు. మన దేశంలోని బ్రిటిష్ సామ్రాజ్యం 9 మంది పరిపాలకుల కాలం మాత్రం ఉంటుందన్న సూచన బాబా వచనాలలో ఉన్నదట. నిజానికి 1947లో మన దేశానికి స్వరాజ్యం వచ్చే నాటికి 9వ బ్రిటిష్ రాజు కాలమే ప్రారంభమైంది. ఇతడు తన డైరీలో అలనాటి సాయి సన్నిధి మనసుకు కట్టేలా ఇలా వ్రాసుకున్నాడు. డిసెంబర్ 5, 1910. మేము సాయంత్రం 4 గంటలకు షిరిడీ చేరి సాఠేవాడాలో ఉన్నాము. మాధవరావు దేశపాండే మమ్మెంతో ఆదరంగా చూసుకున్నాడు. వాడాలో తాత్యాసాహెబ్ నోల్కర్ కుటుంబం, బాపూసాహెబ్ జోగ్, సహస్రబుద్ధే అనగా దాసగను కూడా ఉన్నారు. కొద్దిసేపట్లో మేమందరం కలిసి సాయి మహారాజ్ దర్శనానికి వెళ్ళాము. ఆయన మసీదులోనే ఉన్నారు. నేను మా అబ్బాయి ఆయనకు నమస్కరించి మేము తెచ్చిన పండ్లు, తర్వాత ఆయన కోరిన దక్షిణ సమర్పించాము. అప్పుడు సాయి తమకు 2 సంవత్సరాలకు పైగా స్వస్థతగా ఉండడం లేదని, కేవలం 1 బార్లీ రొట్టె, కొద్ది నీరు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఉన్నామని చెప్పారు. ఆయన తమ పాదంలో చిన్న గాయం చూపి అది నారి కురుపని, ఆ నారి బయటకు తీస్తుండగా తెగిపోయి మరలా పుండయిందని, తమ స్వస్థానం చేరే వరకు స్వస్థత చేకూరదని విన్నామని కూడా అన్నారు. ఆ మాట మనసులోనే ఉంచుకున్నాను గాని ఆ విషయమే ఇంకేమీ చేయలేదు. నాకు నా ప్రాణం కంటే కూడా నా వాళ్లే ఎక్కువ ముఖ్యం అన్నారు సాయి. అయినా ప్రజలు తమను నిరంతరం వేధిస్తుండడం వలన తమకు విశ్రాంతే దొరకడం లేదని, అయినప్పటికీ ఎవరు చేయగలిగింది ఏమీ లేదని చెప్పి మమ్మల్ని వాడాకు వెళ్ళమన్నారు.
డిసెంబర్ 7, 1910. నేటి మధ్యాహ్నం నేను మా అబ్బాయి సహస్రబుద్ధే, బాపూసాహెబ్ జోగ్ వారి పిల్లలు కలిసి మసీదుకు వెళ్ళాము. అక్కడ సాయి మహారాజ్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఆయన సహస్రబుద్ధేను, నీవు వచ్చింది బొంబాయి నుండేనా అని అడిగి అవునని అతడు చెప్పగానే, మళ్ళీ తిరిగి బొంబాయికే వెళ్తావా అన్నారు. బొంబాయికే వెళ్తాను కానీ అక్కడ ఎంతకాలం ఉంటానో తెలియదు, పరిస్థితుల మీద ఆధారపడుతుంది అన్నాడు అతడు. సాయి, అవును అది నిజమే, నీవు చూచుకోవలసిన పనులు ఎన్నో ఉన్నాయి, చేపట్టవలసినవి ఇంకెన్నో ఉన్నాయి. అయినా నీవిక్కడ 4-5 రోజులైనా ఉండాలి, ఉంటావు కూడా, నువ్వే చూస్తావుగా. నీకు కలిగిన అనుభవాలన్నీ వాస్తవాలే, అవి ఊహాజనితాలు కావు. కొన్ని వేల సంవత్సరాల క్రిందట కూడా నేను ఇక్కడున్నాను అన్నారు. అప్పుడు ఆయన నా వైపు తిరిగి వేరొక ధోరణిలో, ఈ ప్రపంచం ఎంతో చిత్రమైనది, అందరూ నా ప్రజలే, అందరినీ నేను సమానంగానే చూసుకుంటాను. అయినా కొందరు దొంగలవుతారు, వారికి నేను చేయగలిగిందేమున్నది? మృత్యువు దాపరించనున్నవారు కూడా ఇతరులు చావాలని కోరుతారు, అందుకు తగిన యత్నాలు కూడా చేస్తారు. వారి వల్ల నాకెంతో జుగుప్స, బాధ కలుగుతాయి. అయినా నేనేమీ అనలేదు, మౌనంగా ఊరుకున్నాను. భగవంతుడెంతో గొప్పవాడు, ఆయన సేవకులు ఎల్లడలా ఉన్నారు, వారు సర్వశక్తిమంతులే. భగవంతుడు మననే స్థితిలో ఉంచితే అలాగే తృప్తిగా ఉండాలి. నా శక్తి అపారం. 8-10 వేల సంవత్సరాల క్రిందటే నేను ఇక్కడున్నాను. నేను ఈరోజు భోజనం అందరికీ పంచేటప్పుడు మీరు కొట్టవద్దు అని ఎందుకు కేకలేశారు అని అడిగాను. ఆయన, పాటిల్ కుటుంబంలో భేదాభిప్రాయాలు వచ్చి తగవులాడుకుంటున్నారు, అందుకని అలా అన్నాను అన్నారు ఆయన. పొడుగునా సాయి మహారాజ్ చెప్పలేనంత మధురంగా మాట్లాడారు. ఎంతో తరచుగా అలౌకికమైన సౌందర్యంతో చిరునవ్వులు చిందించారు. నేటి సంభాషణ నా హృదయంపై శాశ్వతంగా ముద్రించుకుపోయింది. దురదృష్టవశాత్తు మధ్యలో ఇతరులు దర్శనానికి రావటంతో ఆ సంభాషణకు అంతరాయం కలిగింది. మేమందరం ఎంతో నిరాశ చెందాము. డిసెంబర్ 10, 1910. సాయి సాహెబ్ నేటి ఉదయం వ్యాహ్యాళి నుండి మసీదుకు వచ్చినప్పుడు దర్శించాము. ఆయన ఒకప్పుడు తమతో ఆడుకుంటూ ఉండిన ఒక పాప యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఎంతో సంతోషంగా చెప్పారు. ఆమె ఒక కళాకారిణి. ఆమె చనిపోయాక ఆమె దేహాన్ని భూస్థాపితం చేశారు. సాయి సాహెబ్ అటుగా పోతూ ఆమె సమాధి దగ్గర ఒక రాత్రి గడిపారట. అప్పుడు ఆమె ఆయన్ను అనుసరించగా సాయి ఆమెను ఒక తుమ్మ చెట్టులో ఉంచి అటు తర్వాత ఇక్కడకు తీసుకొచ్చారట. తాము ఒకప్పుడు కబీరునని, అప్పుడు నూలు వడుకుతుండేవారమని ఆయన చెప్పారు. ఈ సంభాషణ ఎంతో బాగుంది. నేటి మధ్యాహ్నం సాయి సాహెబ్ మొదట యథాప్రకారం తేలి, మార్వాడి మొదలైన వారి గురించి, తర్వాత ఇక్కడ నిర్మించబడుతున్న భవనాల గురించి మాట్లాడి, ఈ లోకానికి పిచ్చి పట్టింది, ప్రతి వాడికి కుటిల బుద్ధి ప్రత్యేక లక్షణమైంది, నేనెన్నడూ అలాంటి వాళ్లతో సమానంగా ప్రవర్తించను, వారు చెప్పేవి నేనెన్నడూ వినిపించుకోను, సమాధానం అసలే చెప్పను, నేనెందుకు చెప్పాలి అన్నారు. బాపూసాహెబ్ జోగ్ భార్యకు సుస్థిగా ఉన్నది. సాయి బోధలు విని ఆమె ఎంతో మేలు పొందింది. ఆయన ఆమెకే మందు ఇవ్వరు. ఆమెకు ఓర్పు నశించింది కాబోలు. ఇవాళ ఇంటికి పోవాలనుకున్నది. జోగు కూడా నిస్సహాయుడై అనుమతించాడు. ఈరోజు సాయి సాహెబ్ ఆమె పరిస్థితి గురించి తరచుగా విచారించి ఆమె ఎప్పుడు తిరిగి వెళ్ళిపోతున్నది అని అడిగారు. కానీ సాయంత్రం జోగు వారి అనుమతి కోరదలిచాడు. కానీ అప్పటికే ఆమె కొంత ఉపశాంతి కలిగిందని, కనుక ఆమె వెళ్ళదలచలేదని చెబితే మేము ఆశ్చర్యపోయాం. డిసెంబర్ 9, 1911. నేడు మసీదులో సాయి మహారాజ్ ఎంతో హుషారుగా ఉన్నారు. నా హుక్కా తీసుకెళితే దాని నుండి ఆయన పొగ పీల్చారు. ఆరతి సమయంలో ఆయన ఆశ్చర్యమేసేంత అందంగా ఉన్నారు. కానీ అందరినీ వెంటనే అక్కడి నుండి పంపివేశారు. ఈరోజు మాతో కలిసి భోంచేయడానికి వస్తామన్నారు. మేము బసకు రాగానే సుస్థిగా ఉన్న దీక్షిత్ కుమార్తె చనిపోయిందని తెలిసింది. ఆ పాపకు కొద్ది రోజుల క్రిందట సాయి మహారాజు తనను వేప చెట్టు క్రింద ఉంచినట్లు స్వప్నం వచ్చింది. ఆ పాప చనిపోయిందని సాయి మహారాజు నిన్ననే అన్నారు. ఆ పాప వయసు 7 సంవత్సరాలే. నేను వెళ్ళి శవాన్ని చూస్తే ఆ పాప ముఖం ప్రత్యేకమైన కళతో ఎంతో అందంగా ఉన్నది. అది చూస్తుంటే నేను ఇంగ్లాండ్లో చూసిన మెడోనా చిత్రం గుర్తొచ్చింది. మా వాడా వెనుకనే జరిగిన అంత్యక్రియలకు హాజరయ్యాను. అంతటి విఘాతాన్ని కూడా దీక్షిత్ ఆశ్చర్యకరమైన నిబ్బరంతో ఎదుర్కొన్నాడు. అతని భార్య మాత్రం శోకంతో కుప్పకూలిపోయింది. డిసెంబర్ 10, 1911. మధ్యాహ్నం సాయి మహారాజును దర్శించడానికి 2 సార్లు ప్రయత్నించిన ఆయన ఎవ్వరినీ తమ చెంతకు రానియలేదు. సాయంత్రం నర్సోబావాడి నుండి గోఖలే అను ఒకరొచ్చారు. ఖేడ్గావ్లోని నారాయణ మహారాజును, సాయి మహారాజును దర్శించమని అతనికి అక్కడ దివ్యమైన ఆదేశం వచ్చింది. అతడు ఎంతో బాగా పాడతాడు. రాత్రి అతని చేత సాయి కొన్ని భజన పాటలు పాడించుకున్నారు. డిసెంబర్ 17, 1911. కళ్యాణ్ నుండి వచ్చిన దర్వేష్ సాహెబ్ ఫాల్కేను హాజీ సాహెబ్ అని కూడా అంటారు. అతడు పాతకాలానికి చెందిన ఎంతో మంచి మనిషి.
అతడు బాగ్దాద్, కాన్స్టాంటినోపుల్, మక్కా మొదలైన ప్రాంతాల్లో పర్యటించి వచ్చాడు. అతని సాంగత్యం ఎంతో బాగుంటుంది. అతని నుండి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. సాయి మహారాజుకు అతడంటే ఎంతో ప్రీతి. అతడికి ఆయన ఆహారం కూడా పంపి ఇంకెన్నో రీతుల అభిమానంగా చూసుకుంటారు. అతని పూర్తి పేరు దర్వేష్ హాజీ మహమ్మద్ సిద్దిక్. రాత్రి అతనికి కలలో బాబా కనిపించి తాను కోరినది అనుగ్రహించారని చెప్పాడు. డిసెంబర్ 22, 1911. ఈరోజు సాయి మహారాజ్ ప్రత్యేకించి ఆనందంగా ఉన్నారు. అయినా ఏమీ మాట్లాడకుండా మసీదుకు వెళ్ళారు. ఇవాళ దర్వేష్ సాహెబ్ ఊరికి వెళ్ళాలనుకుంటే సాయి అనుమతినివ్వలేదు. అతనికి సుస్థి చేసి జ్వరం వచ్చింది. డాక్టర్ హాటే అతనికి వైద్యం చేశాడు. ఇక్కడుంటున్న టిప్నిస్ భార్యకు కూడా అతడు మందిస్తున్నాడు. ఆమె కోసం రామమారుతి మహారాజ్ కూడా ఇక్కడే ఉండిపోయారు. నేటి సాయంత్రం ఆమెకు మూర్ఛ వచ్చింది. కానీ ఆమెకు దయ్యం పట్టిందని తర్వాత తెలిసింది. దీక్షిత్, మాధవరావు మొదలైన వారు ఆమెను చూచి వచ్చారు. ఆమె నివసిస్తున్న ఇంటి యజమాని మరి 2 మహర్ జాతి వారు దయ్యాలై ఆమెను పట్టారు. బాబా వారించకుంటే ఆమెను చంపేవాళ్ళమని ఆ దయ్యాలు చెప్పాయి. ఆమెను వాడాకు తరలిస్తామని చెబితే అక్కడ బాబా తమను కొడతారని, కనుక అలా చేయవద్దని దయ్యాలు బ్రతిమాలాడాయి. డిసెంబర్ 23, 1911. దర్వేష్ సాహిబ్కు తిరిగి వెళ్ళడానికి సాయి అనుమతి లభించింది. అతడు ఆధ్యాత్మికంగా ఎంతో పురోగమించినట్లున్నాడు. అతన్ని సాగనంపడానికి సాయి మహారాజ్ పడిపోయిన గోడ వరకు వచ్చారు. ఈరోజు కాకా మహాజని మంచి పండ్లు, దీపాలు పెట్టడానికి అందమైన గాజు గోళాలు తెచ్చాడు. భయందర్ నుండి గోవర్ధన్ దాస్ కూడా మంచి పండ్లు, చావడిలో అమర్చడానికి పట్టుతెరలు, ఛత్ర చామరాలు పట్టుకునే సేవకుల కోసం కొత్త వస్త్రాలు తెచ్చారు. మాధవరావుకు, నా కుటుంబానికి మధ్య మేము దీక్షిత్ వాడాలో ఉండడం గురించి భేదాభిప్రాయం వచ్చింది. వాడా తమదేనని, దీక్షిత్ సొత్తు కానీ లేక మాధవరావు సొత్తు కానీ కాదని సాయి అన్నారు. అంతటితో ఆ సమస్య తీరిపోయింది. సాయి తమ చిలిం నుండి పొగ పీల్చే అవకాశం నాకు ఇచ్చారు. ఆయన ఈరోజు తమకు ఒక మంచి వార్త వస్తుందన్నారు. వామన్రావు పాటిల్ LLB పరీక్ష పాస్ అయినట్లు తెలిసింది. టిప్నిస్ తన బస మార్చగానే అతని భార్య పరిస్థితి మెరుగైంది. తర్వాత మేమంతా సేజారతికి వెళ్ళాము. చావడి ఉత్సవం ఎంతో బాగున్నది. కొత్త తెరలు, దుస్తులు ఎంతో అందంగా ఉన్నాయి. అంత విలువైన కానుకలు సమర్పించే శక్తి నాకు లేకపోవడం ఎంతో బాధగా ఉంది. జనవరి 12, 1912. నేను ఉదయం సాయి వ్యాహ్యాళి నుంచి వచ్చాక వారిని దర్శించాను. ఆయన ఎంతో ప్రసన్నంగా మరల వారి చిలిం నుండి నన్ను కూడా పొగ పీల్చుకొనిచ్చారు. అది పీల్చగానే నా సంశయాలన్నీ తొలగిపోయి నాకెంతో ఆనందం కలిగింది. మధ్యాహ్నం 2 నాట్యకత్తెలు మధురంగా పాడుతూ నృత్యం చేశారు. సాయి మహారాజ్ ఎంతో ప్రేమగా బల్వంతుని పిలిపించుకొని సాయంత్రం వరకు అతన్ని తమ సన్నిధిలో ఉండనిచ్చారు. జనవరి 13, 1912. కాకడ ఆరతికి హాజరయ్యాను. ఈరోజు సాయి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిత్యము అందరికీ ప్రసాదించే యోగ దృష్టిని కూడా ఆయన ప్రసాదించలేదు. జనవరి 15. సాయి మహారాజ్ బయటికి వెళ్ళేప్పుడు ఉదయమంతా నేను ఎలా గడిపానని అడిగారు. నేను సద్గ్రంథం చదివి మననం చేయనందుకు వారలా ఎత్తిపొడిచారు. జనవరి 16. నేటి ఉదయం ఉపాసనీ శాస్త్రి పరమామృతం అనే వేదాంత గ్రంథం చదువుతుంటే నేను వివరించాను. సాయి మసీదుకు తిరిగి వచ్చాక నేను వెళ్ళడం ఆలస్యమైంది. ఎట్టి అసంతృప్తి ప్రకటించక ఆయన నాతో ఎంతో ప్రేమగా వ్యవహరించారు. సాయంత్రం మేము మసీదుకు వెళ్ళినప్పుడు ఆయన మమ్మల్ని ఎక్కువసేపు అక్కడ కూర్చొనివ్వలేదు. వారు కూడా ఈరోజు వ్యాహ్యాళి త్వరగా ముగించుకొని వచ్చి మమ్మల్ని వెంటనే మా గదులకు వెళ్ళమని ఆదేశించారు. మాకప్పుడు అర్థం కాలేదు. కానీ మేము వసతి గృహానికి తిరిగి వచ్చాక అస్వస్థతగా ఉన్న దీక్షిత్ ఇంటి పనివాడు హరి అంతకు కొద్ది ముందే మరణించాడని తెలిసింది. మేము ఆరతి వసతి గృహంలోనే చేసుకుని తర్వాత సేజారతికి వెళ్ళాము. ఈరోజు సాయి మహారాజ్ మా అందరిపై ప్రత్యేకమైన అనుగ్రహం చిందించారు. అలౌకికమైన సంతోషం, జ్ఞానము అద్భుతమైన స్రవంతిగా అందరికీ లభించాయి. రామమారుతిని కూడా ఆయన అలానే ప్రత్యేకంగా అనుగ్రహించారు. తర్వాత అందరము కలిసి చావడిలో కాకడ ఆరతికి హాజరయ్యాము. మేఘునికి మరీ అస్వస్థతగా ఉండడం వలన అతడు రాలేకపోయాడు. ఆరతి బాపూసాహెబ్ జోగ్ చేశాడు. సాయి ఎంతో ప్రసన్నంగా చిరునవ్వులు ఒలికించారు. ఆ నవ్వు ఒక్కసారైనా చూడ్డానికి ఇక్కడ కొన్ని సంవత్సరాలైనా వేచి ఉండవచ్చు. పట్టరాని సంతోషంతో నేను పిచ్చివానిలా చూస్తుండిపోయాను. జనవరి 18. తర్వాత సాయి మహారాజ్ వేరొక కథ చెప్పన ఆరంభించారు. కానీ అంతలోనే అపరిచితుడైన ఒక ఫకీర్ వచ్చి సాయి పాదాలకు నమస్కరించాడు. సాయి కోపంతో అతన్ని విదిలించుకోబోయారు. కానీ అతడెంతో ప్రశాంతమైన పట్టుదలతో వారి పాదాలు పట్టుకొన్నాడు. చివరికి అతడు బయటకు వెళ్ళి ప్రహరీ గోడ వద్ద నిలబడ్డాడు. సాయి ఉగ్రులై ఆరతి పాత్రలు, భక్తులు సమర్పించిన నైవేద్యాలు విసిరిపారేశారు.
తర్వాత రామ్మారుతి బువాను అమాంతం పైకెత్తారు. ఆ సమయంలో అతనికి ఊర్ధ్వలోకాలకు వెళ్ళినంత సంతోషం కలిగిందట. భాగ్య అనే వ్యక్తిని, మరొక గ్రామస్తుణ్ణి కూడా సాయి కొట్టారు. సీతారాం అనే వ్యక్తి ఆరతి ప్రారంభించాడు. మార్తాండ్ మహల్సాపతి ఎంతో సమయస్ఫూర్తితో ఆరతి సక్రమంగా పూర్తయ్యేలా చూచాడు. బాబా తమ ఆసనంపై నుండి లేచిపోయినప్పటికీ భక్తులు ఆరతి కొనసాగించారు. అది పూర్తయ్యేలోగా బాబా మరలా తమ స్థానంలో కూర్చొని సమిష్టిగా అందరికీ ఊది పంచారు. నేటి సాయంత్రం అస్వస్థత వలన మేఘుడు నిలబడలేకపోయాడు. అతనికి అంతిమ ఘడియ ఆసన్నమైందని సాయి చెప్పారు. జనవరి 19. తెల్లవారుజామున 4 గంటలకు మేఘుడు మరణించాడు. అంత్యక్రియలు పూర్తయ్యాక నేను జోగు కబుర్లతో గడిపేశాము. నేను సాయంత్రం సాయి దర్శనానికి వెళ్ళినప్పుడు నేను మధ్యాహ్నమంతా ఎలా గడిపానని ఆ సాయి అడిగారు. సమయమంతా కబుర్లతో వృధా చేశానని చెప్పవలసి వచ్చినందుకు నాకెంతో బాధ కలిగింది. ఇది నాకొక గుణపాఠం. సాయి 3 రోజుల క్రిందటే ఇదే మేఘుడిచ్చే చివరి ఆరతి అన్నారు. మేఘుడు తన సేవ పూర్తయిందని, తన జీవితం ముగియనున్నదని చెప్పి తన గురువైన సాఠేను చూడలేకపోయినందుకు కంటనీరు పెట్టాడు. సాయి వద్దనున్న ఆవులను కట్టు విడిపించమని తన చివరి కోరిక కోరాడని, మరేమీ కోరలేదని సాయి చెప్పారు. జనవరి 20. సాయి వ్యాహ్యాళి నుండి తిరిగి వచ్చాక మేము దర్శనం చేసుకున్నాం. ఆయన ఎంతో ప్రసన్నంగా కబుర్లు చెబుతున్నారు. ఇంతలో ఒక జాగీర్దారు దర్శనానికి వచ్చాడు. సాయి మాత్రం అతన్ని తమ వద్దకు రానీయలేదు. తమను పూజించడానికి సుతరాము అనుమతించలేదు. ఎందరు బ్రతిమాలినా ప్రయోజనం లేకపోయింది. అప్పాకోతే వచ్చి ప్రాధేయపడితే మసీదులో ధుని వద్దనున్న స్తంభాన్ని మాత్రమే జాగీర్దారు పూజించడానికి ఒప్పుకున్నారు. కానీ ఎవరెంత బ్రతిమాలినా ఊది మాత్రం ప్రసాదించలేదు. నేటి నుండి నిత్యము ఆరతులన్నీ బాపుసాహెబ్ జోగును చేయమని సాయి ఆదేశించారు. మధ్యాహ్నం భోజనమయ్యాక ఖాండ్వాలో న్యాయవాదిగానున్న కాకా దీక్షిత్ సోదరుడు వచ్చి దీక్షిత్ను తమ ఇంటికి వచ్చి తన వృత్తిని కొనసాగించుకోమని ఒత్తిడి చేశాడు. దీక్షిత్ వినకబోయేసరికి అతడు బాబాతో మొరపెట్టుకున్నాడు. దీక్షిత్ తన విషయం తాను నిర్ణయించుకోవాలని సాయి చెప్పారు. వసాయి నుండి జోషి అనే భక్తుడు ఇక్కడ పాడే ఆరతుల అచ్చుప్రతులు తీసుకొచ్చాడు. జనవరి 22. మధ్యాహ్న ఆరతి అయ్యాక నేను మసీదు నుండి బయలుదేరబోతుండగా శ్రీమతి లక్ష్మీబాయి కౌజాల్గి అనగా మావుసి వచ్చి సాయికి నమస్కరించింది. సాయి ప్రత్యేకమైన ఆదరణతో ఆమె అప్పుడే తమను పూజించుకోవడానికి అనుమతినిచ్చారు. జనవరి 24. ఈరోజు పరమామృతం చదువుకొని అందరము సాయి దర్శనానికి వెళ్ళాము. శ్రీమతి లక్ష్మీబాయి కౌజాల్గి కూడా నేటి పఠన విని మా వెనుకనే మసీదుకు చేరింది. ఆమె నమస్కరించగానే సాయి పరిహాసంగా ఆమె తమ అత్తగారని చెప్పారు. అది వారు ఆమెను తన శిష్యురాలిగా అంగీకరించడానికి చిహ్నమేమో అనిపించింది. జనవరి 25. సాయంత్రం వ్యాహ్యాళికి వెళ్ళేటప్పుడు దారి పొడుగున సాయి శ్రీమతి కౌజాల్గి గారి గత జీవితము, పూర్వజన్మ వృత్తాంతాల గురించి వివరంగా చెప్పారు. ఆమె పూర్వ వృత్తాంతం గురించి ఆయన చెప్పినదంతా అక్షరాలా నిజం. జనవరి 27. సాయంత్రం వ్యాహ్యాళికి వెళ్ళేటప్పుడు నాతో సాయి ఎంతో గంభీరంగానూ ప్రశాంతంగానూ ఉన్నారు. కానీ చివరకు కోపంతో చాలా చెడ్డగా కేకలేశారు. సూర్యాస్తమయం తర్వాత వారి కోపం మరీ హెచ్చింది. కొత్తగా ఇస్లాం మతం తీసుకున్న ఇబ్రహీం అనే వ్యక్తి మసీదులో నింబారు మీద చేతులు పెట్టి నిల్చున్నందుకు అతన్ని బాబా తీవ్రంగా మందలించారని నా సాటివారు చెప్పారు. ఈరోజు రాధాకృష్ణ అయి తమ గుడ్డలు ఉతికినందుకు సాయి ఆమెపై ఎంతో కోపగించుకున్నారు. జనవరి 28. మా గదిలో అస్వస్థగా ఉన్న మా అబ్బాయి బల్వంత్కు నిద్రాభంగం కలగకుండా మేము బాపుసాహెబ్ జోగ్ ఇంట్లో పరమామృతం చదువుకున్నాము. తర్వాత మేము సాయి మహారాజును దర్శించినప్పుడు నేను ఉదయం అంతా ఎలా గడిపామని అడిగారు. నేను వివరంగా చెబితే ఆయన ఎంతో సంతోషించారు. జనవరి 31. మేము కాకడ ఆరతి నుండి వచ్చేటప్పుడు సాయి మహారాజు కొద్ది కోపం ప్రకటించారు. నేడు మేఘుడు చనిపోయిన 13వ రోజు సందర్భంగా భక్తులందరికీ దాదా కేల్కర్ భోజనం పెట్టాడు. సాయంత్రం మసీదులో సాయి ఎంతో సంతోషంగా కబుర్లు చెప్పారు. మధ్యలో సాయి పాడుతూ నృత్యం చేశారు. వారిని చూస్తుంటే అలనాటి గోకులంలోని శ్రీకృష్ణుడు గుర్తొచ్చాడు. ఫిబ్రవరి 2, 1912. ఈరోజు భక్తులందరికీ బద్ధకం ఆవరించి అందరము ఆలస్యంగా నిద్రలేచాం. నేను ప్రార్థన ముగించుకొని మసీదుకు వెళ్ళగానే బయట నుండే ఊది తీసుకుపోమని సాయి ఆదేశించారు. నేను అలానే చేశాను. నేను అమరావతికి వెళ్ళడం గురించి తాను బాబాని అడిగానని, కానీ నేను ముసలివాడిని అయ్యాను, నా వాడిని ఇప్పుడు దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని సాయి అన్నారని మాధవరావు చెప్పాడు. అంతకుముందు సుమారు 20 మంది గుంపుగా సమీపంలోని పట్టణానికి వెళ్ళినప్పుడు వారంతా దొమ్మికెళ్ళినట్లు ప్రభుత్వం ఫిర్యాదు చేసిందని, అందులో నిష్కారణంగా మాధవరావు పేరు కూడా ఇరికించారని తెలిసి అందరము కలత చెందాము. ఫిబ్రవరి 4. నారాయణరావు
భమన్ గావ్కర్ అనే భక్తుని కోసం ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిలో పెద్దవారైన శివానంద శాస్త్రితో కూడా ఇద్దరు బ్రాహ్మణ స్త్రీలు వచ్చారు. వారిలో బ్రహ్మానందబాయికి 3 సంవత్సరాల క్రిందట నాసిక్కు చెందిన నిజానందబాయి అను యోగిని ఉపదేశం ఇచ్చిందట. బ్రహ్మానందబాయి సాయిని పూజించి 2 ఆరతి పాటలు ఎంతో మధురంగా పాడింది. ఫిబ్రవరి 5 మసీదులో ఆరతి అయ్యాక సాయి అందరికీ ప్రసాదమిచ్చి పంపివేస్తూ నన్ను పేరు పెట్టి పిలిచి సోమరితనం వదులుకొమ్మని, స్త్రీలను పిల్లలను జాగ్రత్తగా చూచుకోమని హితవు చెప్పారు. శ్రీమతి లక్ష్మీబాయి కౌజాల్గీకి ఒక రొట్టె ముక్క ఇచ్చి రాధాకృష్ణ ఆయితో కలిసి భుజించమని సాయి చెప్పారు. ఇది మహా అదృష్టం. ఇక ముందంతా ఆమె సంతోషంగా జీవించగలదని ఇది సూచిస్తుంది. ఫిబ్రవరి 6 నేను తిరిగి ఇల్లు చేరడానికి నాకు సాయి అనుమతి లభించగలదని మాధవరావు చెప్పాడు. నేను ఉదయం 7:30 మసీదుకు వెళితే సాయి నన్ను సాయంత్రం రమ్మన్నారు. నేను సాయంత్రం మసీదుకి వెళ్ళేసరికి నేను రేపు వెళ్ళొచ్చునని, తాము ఆ విషయం రాత్రి పగలు సుదీర్ఘంగా ఆలోచిస్తున్నామని సాయి చెప్పారు. ఆయన అందరూ దొంగలే, కానీ ఏం చేస్తాం అని బాబా అన్నారు. వాళ్లతో ఎలా నెట్టుకు రావాలో వారిని బాగు చేయడమో లేక రూపమాపడమో ఏదో ఒకటి చేయమని అల్లాను రాత్రింబవళ్ళు ప్రార్థిస్తున్నాను. కానీ ఆయన జాగు చేస్తున్నారు. ఈ వైఖరిని ఆయన ఆమోదించడం లేదనిపిస్తోంది. 1-2 నెలలు వేచి చూస్తాను, కానీ బ్రతికో చచ్చో నా ప్రార్థన సఫలం చేసుకుంటాను. తేలి వద్దకు కానీ వణి వద్దకు కానీ వెళ్ళి అర్థించను. నేటి ప్రజల్లో మంచితనము, భక్తి, స్థిరచిత్తమూ లేవు. ఎవరో కొద్దిమంది సమావేశమై సద్గోష్ఠి చేసుకుని ధ్యానం చేసుకుంటారు అన్నారు సాయి. నేను మా ఊరు వెళ్ళడం గురించి ఫకీరు బాబా ప్రస్తావిస్తే అతడు రేపు వెళ్తానన్నాడు కదా అని సాయి అన్నారట. నా భార్య అడిగితే అతడు నన్ను అడగలేదు కదా, నేనేం చెప్పను అన్నారట. కొద్దిసేపట్లో నేను అచ్చటికి వెళ్ళేసరికి నేను దాదా భట్ వద్ద 500 రూపాయలు, మరొకరి వద్ద 200 రూపాయలు తెచ్చి వారికి సమర్పించేంత వరకు నేను వెళ్ళడానికి వీల్లేదని సాయి చెప్పారు. ఫిబ్రవరి 7 సాయి వ్యాహ్యాళికి వెళ్ళి వచ్చాక నేను మసీదుకు వెళ్ళాను. అక్కడ ముంగిట్లో ఒక బిచ్చగాడు కోతిని ఆడిస్తుంటే సాయి చూస్తున్నారు. అక్కడ ఒక గాయకురాలు, ఒక నర్తకి కూడా ఉన్నారు. తర్వాత గాయకి మధురమైన కంఠంతో మంచి భక్తి కీర్తనలు పాడింది. తర్వాత శివానంద శాస్త్రి, బ్రహ్మానందబాయి వచ్చి సాయికి పూజ చేశారు. వారందరూ అమ్మగారు అని పిలిచే బ్రహ్మానందబాయి ఎంతో మధురంగా పాడింది. ఫిబ్రవరి 9 ఉదయం నేను మసీదుకు వెళ్ళాను. బాబా ఎంతో సంతోషంగా ఉన్నారు. కిష్యా అనే పిల్లవాడు కూడా వచ్చాడు. మేమంతా అతనిని పిష్యా అంటాము. సాయి అతన్ని చూడగానే అతడు గత జన్మలో రోహిల్లా అని, చాలా మంచివాడని, ఎంతోసేపు ప్రార్థన చేసేవాడని చెప్పారు. ఒకప్పుడు అతడు సాయి సాహెబ్ గారి తాతగారి ఇంటికి అతిథిగా వచ్చాడట. వారి తాతగారి సోదరి వేరుగా జీవిస్తుండేదట. అప్పుడు చిన్నపిల్లవాడుగా ఉన్న సాయి ఆ రోహిల్లా ఆమెను పెళ్లి చేసుకోవాలని పరిహాసమాడారట. తర్వాత అలానే జరిగిందట. అతడు ఎంతో కాలం అక్కడే జీవించి తర్వాత వారిద్దరూ ఎక్కడికో వెళ్ళిపోయారట. అతడు చనిపోయాక సాయి అతన్ని ఇప్పటి తల్లి గర్భంలో ఉంచారట. పిష్యా చాలా అదృష్టవంతుడవుతాడని, కొన్ని వేల మంది అతన్ని శరణు పొందుతారని సాయి చెప్పారు. మధ్యాహ్న ఆరతి జరుగుతుండగా సాయి ఏవో సైగలతో శివానంద శాస్త్రికి ఏమో బోధించారట. కానీ శాస్త్రికి అర్థం కాలేదు. ఆయన అలాగే జోగు వైపు కూడా తిరిగి సైగలు చేశారు. మహాసమాధి చెందాక దాదాసాహెబ్ ఖాపర్దే కుటుంబం మరలా వెనుకటి ఉన్నత దశకొచ్చింది. అతడి కొడుకులు కూడా జీవితంలో పైకొచ్చారు. ఖాపర్దే జూలై 1, 1938 సాయి పాదాలలో ఐక్యమయ్యాడు. అయితే అంతకాలం షిరిడీలో నివసించిన నాటి స్మృతుల దృష్ట్యా అతడి హృదయంలో చిరకాలం నిలిచిన భావమేమో జనవరి 8, 1933 బాబాసాహెబ్ తార్కాడ్కు ఒక జాబులో అతడు రాసిన ఈ క్రింది వాక్యాలు తెలుపుతాయి. పరిపూర్ణత గురించి నేను ఊహించగలిగిన దానికి ప్రతిరూపమే మన సాయి. ఆయన గొప్పదనాన్ని చాలినంతగా కీర్తించలేను. నా జీవిత పరిస్థితులు నన్ను సాయి చెంతకు చేర్చడం ఎంతో అదృష్టమని తలుస్తున్నాను. నేను వారి పాద సన్నిధికి చేరగానే నాకు లౌకిక చింతలన్నీ అదృశ్యమయ్యాయి. అంతకు కొద్ది నిమిషాల ముందు వరకు నన్ను అణిచివేసి జీవితంపై రోత కలిగించిన వాటి భారం ఆ క్షణంలోనే తొలగిపోయింది. ఇది నా ఒక్కడి అనుభవమే కాదు. నేను అక్కడున్న దీర్ఘకాలంలో నేను కలుసుకున్న వేలాది ప్రజల అనుభవం కూడా అదే. వారిలో ఎంతో ఉన్నత విద్యావంతులైన పురుషులు, స్త్రీలు, వాస్తవిక దృష్టి గల వ్యాపారులు, ఎందరో సర్వసంగ పరిత్యాగం చేసిన సాధువులు ఉన్నారు. ఆ పల్లె ప్రాంతమంతా ఆయన్ను ఆరాధించి కలకండ పలుకుల వద్దకు చీమలు చేరినట్లు ఆయన వద్దకు చేరేవారు. ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి సుదూర ప్రాంతాల నుండి వచ్చిన వారిలో ప్రతి ఒక్కరూ ఎంతో తృప్తితో వెళ్ళేవారు. సాధ్యమైనంత తరచుగా వారిని మళ్ళీ మళ్ళీ దర్శించాలని ఉవ్విళ్ళూరుతుండేవారు. ఆ దృశ్యం చూచి ఆనందించవలసిందే.
అందరి చేత అంతగా అభిమానించి పూజింపబడిన ఆయన గారి అసలు పేరేమో ఎవరికీ తెలియకపోవడమే ఆశ్చర్యాలన్నింటిలోకి ఆశ్చర్యం. ఆయన ఆకాశం నుండి ఊడిపడ్డట్లు ఒక్కసారిగా ఆ గ్రామంలో ఊడిపడ్డారు. శ్రీ సాయినాథ్ మహారాజుకి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.